Hello students, welcome to Grace. Today we will discuss how to prepare for quantitative aptitude in a smart method. Okay, na అన్ని ఎగ్జామ్స్ కి లైక్ బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీస్, స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ కి క్వాంటిటేటివ్ aptitude ని ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా డిస్కస్ చేసుకుందాం. సో మై సెల్ఫ్ సంపత్, ఐఎమ్ ఏ సీనియర్ ఎడ్యుకేటర్. సో ఐ హావ్ మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్. సో మాక్సిమం బ్యాంక్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి స్టూడెంట్స్కి నేను డీల్ చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ కూడా ఈ ఫీల్డ్లోనే ఉన్నాను. సో కాబట్టి స్మార్ట్ మెథడ్లో మనం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో బిఫోర్ ఎంటర్ ఇంటూ దిస్ వీడియో కొన్ని పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో డు నాట్ ఫియర్ అబౌట్ సబ్జెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ గురించి అస్సలు భయపడవద్దు. చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్ అంటే ఏమనుకుంటారంటే మేము నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కాబట్టి మాకు ఈ సబ్జెక్ట్ అంటే చాలా భయము, మాకు ఈ సబ్జెక్ట్ టచ్ లేదు అనుకుంటారు. సో ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే టాపిక్స్ అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క టాపిక్ అప్ టు 10th క్లాస్ లోపలనే మనము చదివేసి ఉంటాం. ఓకేనా. సో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కూడా 10th క్లాస్ లోపలనే మనం కవర్ చేసుకొని వచ్చింటాము. కాబట్టి ఎవరు కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు, ఆల్ ఆర్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ టాపిక్స్ అన్నీ కూడా టచ్లోనే ఉంటాయి. సో దాని గురించి ఏం భయపడొద్దు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫోకస్ ఆన్ కాన్సెప్ట్. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దానివలన మీకున్నటువంటి ఆ భయము అవన్నీ పోతాయి. ఓకే. సో కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయకుండా టాపిక్ చూస్తేనే భయపడడం ఇలాంటివన్నీ పక్కన పెట్టేసాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ లర్న్ ఫ్రమ్ బేసిక్స్. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రిపరేషన్, మీరందరూ కూడా బేసిక్స్ నుండి ప్రతి ఒక్క టాపిక్ చదవడం అనేది నేర్చుకోండి, చదవడం అనేది అలవాటు చేసుకోండి. సో బేసిక్స్ అనేది మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో ఆటోమేటిక్గా రిమైనింగ్ ప్రతి ఒక్క క్వశ్చన్ ఏ టాపిక్ నుండి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో దట్ ఈజ్ లర్న్ సబ్జెక్ట్ ఫస్ట్, దెన్ మూవ్ ఆన్ షార్ట్ కట్స్. ఓకేనా. సో షార్ట్ కట్స్ వెంబడి ఎప్పుడు పరిగెత్తొద్దు, షార్ట్ కట్స్ వెంబడి ఎప్పుడు పరిగెట్టొద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. సబ్జెక్ట్ అనేది నేర్చుకున్న తర్వాత షార్ట్ కట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా. సబ్జెక్ట్ రాకుండా షార్ట్ కట్స్ మీద ఫోకస్ పెడితే ఎగ్జామ్లో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోండి, దాని తర్వాత షార్ట్ కట్స్ మీద ఫోకస్ పెట్టండి. ఓకే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దట్ ఈజ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. సో నో వన్ ఈజ్ గ్రేటర్ దాన్ యూ ఇన్ ద వరల్డ్. ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని మీరు ఆత్మవిశ్వాసం అనేది పెంచుకోండి. సో హ్యాపీగా సబ్జెక్ట్ అనేది నేర్చుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్స్లోకి వెళ్తే సో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ని స్మార్ట్ మెథడ్లో ఎట్లా స్టార్ట్ చేయాలి. సో ఎలా పడితే అలా స్టార్ట్ చేయకుండా నేను కొన్ని ఒక వే చెప్తాను. ఓకేనా. సో మ్యాక్సిమం వీలు ఉంటే కనుక ఆ వేని ఆ లైన్ని అలా ఫాలో అవుతూ నేర్చుకోండి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో మనకు ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇందులో ఒక టాపిక్ కనుక మీకు నేర్చుకుంటే ఈ టాపిక్ని బేస్ చేసుకొని ఇంకో 1 లేదా 2 టాపిక్స్ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఓకేనా. సపోజ్ ఒక టాపిక్ మీరు నేర్చుకున్నారు, దాన్ని బేస్ చేసుకొని దానికి రిలేటెడ్ ఇంకొక 1 ఆర్ 2 టాపిక్స్ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట క్వాంటిటీ ఆప్టిట్యూడ్లో. వాటన్నిటిని ఇప్పుడు నేను 1 by 1 చెప్తాను, మీరు నేర్చుకోండి. వాళ్ళ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతూ మీరు నేర్చుకుంటే కనుక మీరు తొందరగా మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటారు, భయం లేకుండా సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారు. ఓకేనా. సో ఫస్ట్ మీరు బేసిక్స్ నుండి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈజ్ నెంబర్ సిస్టమ్. ఓకేనా. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఫస్ట్ మనం ఏబిసిడీలు నేర్చుకుంటాం, తెలుగు నేర్చుకుంటే ఫస్ట్ వాళ్ళ నుండి మొదలు పెడతాం. కాబట్టి ఇదంతా మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ నుండి మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే బేసిక్స్ వచ్చేసి నెంబర్ సిస్టమ్ నుండి మనము ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేసుకోవాలి, వాట్ ఈస్ ద నెంబర్స్. సెకండ్ వచ్చేసి ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్స్, ఓల్డ్ నెంబర్స్, న్యాచురల్స్, అండ్ నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే ఏంటి, ఎక్సెట్రా. ఇలా నెంబర్స్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకోండి. దాని తర్వాత టేబుల్స్ అప్ టు 20. ఓకే. సో టేబుల్స్ అంటే దాదాపు మ్యాక్సిమం వచ్చే ఉంటాయి. కొన్ని టేబుల్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అప్ టు 20 చాలు. సో అప్ టు 20 స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. 20 స్క్వేర్ అంటే ఏంటి, 20 క్యూబ్ అంటే ఏంటి, అప్ టు 20 చాలు. తర్వాత 20 తర్వాత స్క్వేర్స్ క్యూబ్స్ అప్ టు. సో నెక్స్ట్ పాయింట్ చెప్తా, హౌ టు ఫైండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అప్ టు 6 డిజిట్. ఓకే. వాటి మీద కూడా క్లాస్ చేస్తాను నేను ఖచ్చితంగా. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అప్ టు 6 డిజిట్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇదంతా నేర్చుకోవాలి. ఓకే. సో సింపుల్గా నేర్చుకోవచ్చు. ఫస్ట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నేర్చుకున్న తర్వాత హౌ టు ఫైండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ దీని మీద కూడా మనము ఫోకస్ చేస్తే సరిపోతుంది. చాలు, అప్ టు 6 డిజిట్ అనేది చాలు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. సో దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో రైల్వే అండ్ ఎస్ఎస్సిలో ఎక్కువ అడుగుతుంటాడు. హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్,
ఎల్సిఎం లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, వీటిని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్. సో బేస్డ్ ఆన్ బాడ్మాస్. ఓకే, సో బాడ్మాస్ని బేస్ చేసుకొని సింప్లిఫికేషన్స్. బ్యాంక్స్కి ఎవరైనా ప్రిపేర్ అవుతా ఉంటే అప్రాక్సిమేషన్స్. ఓకేనా, సో సింప్లిఫికేషన్స్ అండ్ ఆల్సో అప్రాక్సిమేషన్, దీస్ టూ ఆర్ బేస్డ్ ఆన్ బాడ్మాస్ రూల్స్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో బ్యాంక్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూ కెన్ గెట్ నియర్లీ 10 క్వశ్చన్స్ ఫ్రమ్ సింప్లిఫికేషన్స్ ఇన్ క్లరికల్ లెవెల్. ఓకే, మినిమం వచ్చేసి 5 క్వశ్చన్స్ వస్తాయి, బోత్ సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ టాపిక్ దట్ ఈజ్ మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్. ఓకే, ఇవన్నీ కూడా నెంబర్ సిస్టమ్ కిందకి వస్తాయి. మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఎగ్జామ్లో దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా, సో మిస్సింగ్ అండ్ రాంగ్ నెంబర్ సిరీస్ ఎక్సెట్రా. ఓకే, ఇంకా ఏమైనా సింపుల్ టాపిక్స్ ఉంటే వాటన్నిటిని కింది నెంబర్ సిస్టమ్ కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇవన్నీ కూడా నీట్గా కంప్లీట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎంటర్ అవ్వాల్సిన టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, దట్ ఈస్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అవ్వాలి, దాని తర్వాతనే మీరు ఈ టాపిక్స్లోకి రావాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అండ్ ప్రపోర్షన్, సెకండ్ టాపిక్ యావరేజెస్, థర్డ్ టాపిక్ పర్సంటేజెస్. ఓకేనా, ఈ 3 టాపిక్స్ కూడా అకార్డింగ్ టు మీ ఆల్ దీస్ టాపిక్ 3 టాపిక్స్ ఆర్ ది హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ అని నేను చెప్తాను. ఎందుకో ముందు చెప్తా, తర్వాత చెప్తా. హార్ట్ ఆఫ్ అర్థమెటిక్ అని నేను చెప్తా, ఎందుకంటే ఈ 3 టాపిక్స్ నేర్చుకుంటే ఆ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్లో ఈ 3 ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటాయి. ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్ నేర్చుకుంటే ఓకే ఏజెస్లో వస్తాయి. ఓకేనా, సో లేదంటే పార్ట్నర్షిప్, ఇంకా రిమైనింగ్ వాటిలో కూడా రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ అడుగుతుంటాడు. యావరేజ్ టాపిక్ నేర్చుకుంటే యావరేజ్ మీద కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవేంటో నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ పర్సంటేజ్ టాపిక్ నేర్చుకుంటే పర్సంటేజ్ మీద చాలా టాపిక్స్ ఉన్నాయి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇట్లాంటి ఇంటర్లింక్డ్ టాపిక్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఈ 3 టాపిక్స్ని వీలైనంత పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసుకోవాలి, దాని తర్వాతనే మనము బేసిక్ టాపిక్స్ అయిన ఈ 3 కూడా వన్ బై వన్ కవర్ చేసుకోవాలి. ఓకేనా, సో కమింగ్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వీటన్నిటి నుండి ఎగ్జామ్లో సో ఫ్రమ్ రేషియో అండ్ ప్రపోర్షన్ వీ కెన్ గెట్ 2 మార్క్స్, యావరేజెస్ వీ కెన్ గెట్ 2 మార్క్స్, అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్ ఆల్సో వీ కెన్ గెట్ 2 మార్క్స్ టు 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ప్రతి ఒక్క టాపిక్ నుండి మినిమం ఒక క్వశ్చన్ పెట్టుకోండి, మ్యాక్సిమం ఎన్నైనా వచ్చే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఒక్క ఎగ్జామ్లో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ బేస్డ్ ఆన్ రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్. ఈ 3 టాపిక్స్ మీద మిక్స్ అయినటువంటి కొన్ని టాపిక్స్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఏజెస్ టాపిక్. ఏజెస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వీ కెన్ గెట్ 1 మార్క్ ఫ్రమ్ దిస్ ఏజెస్ టాపిక్. సెకండ్ మిక్చర్ అండ్ అలిగేషన్ కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పార్ట్నర్షిప్ కూడా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ వీ కెన్ గెట్ టు మినిమం 1 to 2 మార్క్స్. ఓకే, ఇవన్నీ ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్, పర్సంటేజెస్, ఈ 3 కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటి దగ్గరికి రండి. ఓకే, సో ఇవి రాకుండా ఏజెస్, మిక్చర్ అలిగేషన్, పార్ట్నర్షిప్, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకుంటే మీకు రేషియోస్ ఎట్లా తీసుకోవాలో తెలియదు, యావరేజెస్ ఎట్లా కనుక్కోవాలో తెలియదు, పర్సంటేజెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో తెలియదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 టాపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడికి రండి. ఓకే, సో ఒకవేళ వీలుంటే కనుక పెన్ పేపర్ తీసుకొని నీట్గా రాసుకోండి, ఈ సీక్వెన్స్ అంతా రాసుకొని సో నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ సీక్వెన్స్ని ఫాలో అవ్వండి. వితిన్ 3 months లోపల కంప్లీట్గా మీరు పర్ఫెక్ట్గా క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నేర్చుకుంటారు. ప్రతి ఒక్క ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా చెప్తున్నాయి ఈ వీడియోలో. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూడండి ఒకసారి. కమింగ్ టు ద నెంబర్ సిస్టమ్, ఆల్రెడీ వీ డిస్కస్డ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్, సమ్ బేసిక్ ఫార్ములాస్. ఓకే, ఇది ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం. సెకండ్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ టాపిక్ మనం నేర్చుకుంటే బేస్డ్ ఆన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ ట్రైన్స్ ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, ఎవ్రీ ఎగ్జామ్ యూ కెన్ గెట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ట్రైన్స్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ దిస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఓకేనా, ఒక్క స్పీడ్, టైమ్, డిస్టెన్స్ ఈ టాపిక్ మనం నేర్చుకుంటే బేస్డ్ ఆన్ దిస్ ట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ రెండింటి నుండి మనకి ఒక్కొక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్. అంటే ఈ టేబుల్ నుండి వీ కెన్ గెట్ నియర్లీ 3 మార్క్స్. ఓకే, సో 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
కాబట్టి ఫస్ట్ టైము, స్పీడ్, డిస్టెన్స్ వాటి మధ్య రిలేషన్స్, హౌ టు ఫైండ్ టైమ్ అండ్ నెక్స్ట్ హౌ టు ఫైండ్ డిస్టెన్స్, హౌ టు ఫైండ్ స్పీడ్ అండ్ నెక్స్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్కి వస్తే అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీము, ట్రైన్స్కి వస్తే పోల్ని క్రాస్ అయినప్పుడు లేకపోతే ప్లాట్ఫామ్ని క్రాస్ అయినప్పుడు, ట్రైన్స్ని క్రాస్ అయినప్పుడు, ఇట్లా అన్ని టాపిక్స్ కూడా ఈ బాక్స్లో మనకు ఉండిపోయినాయి. ఓకే, బేస్డ్ ఆన్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్. సో ఈ బాక్స్ కంప్లీట్గా మనకి 3 మార్క్స్ వస్తాయి. స్పీడ్, టైం, డిస్టెన్స్ అయిపోయిన వెంటనే ట్రైన్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేయండి. ట్రైన్ ప్రాబ్లమ్స్ అయిపోయిన వెంటనే బోట్స్ అండ్ స్ట్రీమ్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా వీటి మీద నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వీటిని ఈజీగా నేర్చేసుకుంటారు. ఓకేనా? అంతేగాని స్పీడ్, టైము, డిస్టెన్స్ అయిపోయిన తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్ నేర్చుకోవద్దు. ఇది అయిపోకముందే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెంబర్ సిస్టమ్కి రావద్దు. ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అయితే మనకి ఈజీగా స్కోర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సో దట్ ఈస్ టైమ్ అండ్ వర్క్. సో టైమ్ అండ్ వర్క్ నుండి ప్రతి ఒక్క టాపిక్ ఎగ్జామ్లో వీ కెన్ గెట్ 1 మార్క్. ఖచ్చితంగా ఒక మార్క్ అయితే టైమ్ అండ్ వర్క్ నుండి వస్తుంది. సపోజ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో ఒకవేళ మీకు రెండే రెండు క్వశ్చన్లు వస్తే డెఫినెట్గా, సో రెండే క్వశ్చన్లు వస్తే డెఫినెట్గా అందులో ఒక క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ నుండి ఇస్తాడు. టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్న వెంటనే యూ హ్యావ్ టు స్టార్ట్ ద ప్రిపరేషన్ ఫర్ పైప్స్ అండ్ సిస్టమ్. ఎందుకంటే ఈ రెండు టాపిక్స్ కూడా ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. ఈ టాపిక్ మ్యాక్సిమం సేమ్ ఉంటాయి కానీ కొంచెం చేంజెస్ ఉంటాయి. ఓకేనా? పైప్స్ అండ్ సిస్టమ్ నుండి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ 1 మార్క్. ఓకే, ఒక మార్క్ మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటికి దాదాపుగా ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి? సో చూడండి ఒకసారి. సో ఫస్ట్ నెంబర్ సిస్టంలో హెచ్సిఎఫ్, ఎల్సిఎం, సెకండ్ అండ్ నెక్స్ట్ సింప్లిఫికేషన్స్, రాంగ్ నెంబర్ అండ్ మిస్సింగ్ నెంబర్ అండ్ నెక్స్ట్ సో బేసిక్స్ టాపిక్స్లోకి వస్తే రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్స్ రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్ మీద ఏజెస్, మిక్చర్ అలిగేషన్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్. సో చూడండి ఒకసారి ఎన్ని టాపిక్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంత వీడియోలో. దాదాపుగా ఎన్ని టాపిక్స్ వచ్చాయి మనకి? దగ్గర దగ్గర ఈజీగా 15 టాపిక్స్ దాకా వచ్చాయి. నెక్స్ట్ పర్సంటేజెస్ టాపిక్. సో ఇఫ్ యూ లర్న్ పర్సంటేజెస్ టాపిక్, బేస్డ్ ఆన్ దిస్ వీ హ్యావ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఈ రెండు టాపిక్స్ నుండి ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయిన వెంటనే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నేర్చుకోండి. రెండు కూడా బేస్డ్ ఆన్ ఇంట్రెస్ట్ టాపిక్ కాబట్టి. సో బిఫోర్ లర్నింగ్ దీస్ టూ యూ హ్యావ్ టు కంప్లీట్ పర్సంటేజెస్ టాపిక్. పర్సంటేజ్ టాపిక్ అయిపోయిన తర్వాతనే సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది నేర్చుకోవాలి. తర్వాత ఇంకో గ్రూప్ వచ్చేసి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఓకే, సో పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ ఇది కూడా ఆల్రెడీ మనం 8th క్లాస్లో చదువుకుని ఉంటాం. బేస్డ్ ఆన్ దిస్ ఇది అయిపోయిన వెంటనే ప్రాబబిలిటీ. ఓకే, ఈ రెండింటి నుండి కూడా 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, పర్ముటేషన్ కాంబినేషన్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఒక 3 to 5 మోడల్స్ ఉంటాయి. ప్రాబబిలిటీలో కూడా సేమ్ అంతే. సో జస్ట్ వీటిని మీరు నేర్చుకుంటే చాలు, ఈజీగా యూ కెన్ గెట్ 2 to 3 మార్క్స్. ఓకే, ఇవన్నీ కూడా ఒక గ్రూప్కి సంబంధించినవి. పర్సంటేజెస్ ఇదొక గ్రూప్ అండ్ నెక్స్ట్ ఇదొక గ్రూప్ అండ్ ఆల్సో ఇదొక గ్రూప్. ఓకే, స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇదొక గ్రూప్. సో ఇట్లా అన్ని టాపిక్స్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ నేర్చుకున్న వెంటనే దానికి రిలేటెడ్ టాపిక్ నేర్చుకోండి, సింపుల్గా అయిపోతుంది కదా. సో నెక్స్ట్ డేటా సఫిషియన్సీ టాపిక్. ఓకే, ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతా ఉన్నారో ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? డేటా సఫిషియన్సీ టాపిక్ ఇక్కడ ఎందుకు రాశారంటే, డేటా సఫిషియన్సీ వచ్చేసి యూ కెన్ గెట్ ఇన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ ఆల్సో రీజనింగ్ ఆల్సో. రెండిట్లో ఏంటి మీకు ఈ డేటా సఫిషియన్సీ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఈ డేటా సఫిషియన్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడంటే, ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క టాపిక్ నుండి ఈ డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అండ్ ఆల్సో యూ డోంట్ నీడ్ టు లర్న్ దిస్ డేటా సఫిషియన్సీ టాపిక్. ఓన్లీ టాపిక్ వస్తే చాలు, ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా మనము క్రాక్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, డేటా సఫిషియన్సీలో యూ డోంట్ నీడ్ టు ఫైండ్ ఏ పర్ఫెక్ట్ ఆన్సర్. పర్ఫెక్ట్గా మీరు ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్సర్ వస్తుందా లేదా చూసి పెడితే సరిపోతుంది. దీని మీద కూడా నేను క్లాస్ చేస్తాను రాబోయే రోజుల్లో. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. ఈ డేటా సఫిషియన్సీ నుండి కూడా మీకు 2 మార్క్స్ టు 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్. రిమైనింగ్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 1 మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈస్ డేటా ఇంటర్ప్రిటేషన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకి ఈ 5 చూసుకుంటే చాలు. ఫస్ట్ సర్కిల్, పై చార్ట్. సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ పై చార్ట్. అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్ అండ్ నెక్స్ట్ టేబుల్ డేటా అండ్ నెక్స్ట్ లైన్ గ్రాఫ్, ఫైనల్లీ క్యాస్లెట్ అంటే మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు,
ఆ పారాగ్రాఫ్ నుండి మనం డీకోడ్ చేస్తూ ఆన్సర్స్ అనేది చేయాలి. డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకటి వస్తే ఒక సెట్ నుండి మనకి 5 క్వశ్చన్స్ వస్తే ఛాన్స్ ఉంది. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎస్ఎస్సి ఆర్ఆర్బీస్లో 3 to 5 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ ఫస్ట్ సర్కిల్ నేర్చుకోండి, బార్ గ్రాఫ్ తర్వాత టేబుల్ తర్వాత లైన్ గ్రాఫ్ ఆఫ్టర్ క్యాస్కెట్. ఓకే, అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దిస్. ఓకేనా, కాంబినేషన్ అంటే సర్కిల్ ప్లస్ బార్ గ్రాఫ్ ప్లస్ టేబుల్, టేబుల్ ప్లస్ సర్కిల్, టేబుల్ ప్లస్ లైన్ గ్రాఫ్, సో లైన్ గ్రాఫ్ ప్లస్ క్యాస్లెట్ ప్లస్ సర్కిల్, క్యాస్లెట్ ప్లస్ బార్ గ్రాఫ్. ఇట్లా కాంబినేషన్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇండివిజువల్ వర్క్ కంప్లీట్ చేసుకోండి, తర్వాత కాంబినేషన్స్కి వెళ్ళండి. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మెయిన్గా మనకి ఫాలో అయ్యేది ఏంటంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ నెక్స్ట్ డివిజన్, అండ్ ఆల్సో రిమైనింగ్ 3 టాపిక్స్ యావరేజెస్ అండ్ నెక్స్ట్ ప్రాఫిట్ పర్సంటేజెస్ అండ్ నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. మ్యాక్సిమం వచ్చేసి ఈ టాపిక్సే ఇందులో మనకి అన్నీ ఉంటాయి. అడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అంతే, అంతమించి ఏమి ఉండవు. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్లో మీరు చదువుకుంటూ రండి. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యూర్ మ్యాథ్స్. ఈ ప్యూర్ మ్యాథ్స్ దేనికంటే ఎక్సెప్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఈ ప్యూర్ మ్యాథ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సపోజ్ బ్యాంక్ ఎగ్జామ్స్లో మీకు మెన్సురేషన్ ఉంటే ఒక క్వశ్చన్ వస్తుంది, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఓన్లీ ఫ్రమ్ మెన్సురేషన్. రిమైనింగ్ ట్రిగనామెట్రీ రాదు, జామెట్రీ, ఆల్జిబ్రా, వీటి నుండి అసలు క్వశ్చన్స్ రావు మీకు అసలు. ఓకే, సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ విషయానికి వస్తే మెన్సురేషన్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోండి, బోత్ 2D అండ్ 3D. 2D అండ్ 3D కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్ టు ట్రిగనామెట్రీ. ఓకే, సో వీటన్నిటి మీద నేను క్లాసెస్ చేస్తాను కమింగ్ డేస్లో. సో ట్రిగనామెట్రీ వీటన్నిటిని ఈజీగా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, ఏ మోడల్స్ మనం చూసుకోవాలి, ఆర్ఆర్బీస్ కానీ, ఎస్ఎస్సి కానీ, రైల్వేస్ కానీ, ఎన్టీపీసీ అండ్ ఆల్సో తర్వాత గ్రూప్ డి ఏ లెవెల్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా క్లాసెస్ చేస్తాను. ట్రిగనామెట్రీ నుండి యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 క్వశ్చన్స్. ఓకే, రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ. జామెట్రీ కూడా యూ కెన్ గెట్ 2 క్వశ్చన్స్, మినిమం 2 క్వశ్చన్స్. ఆల్జిబ్రా ఫ్రమ్ ఆల్జిబ్రా ఆల్సో యూ కెన్ గెట్ 2 క్వశ్చన్స్. ఓకే, ఇదంతా కూడా ఒక సీక్వెన్స్. ఫస్ట్ మెన్సురేషన్ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత ట్రిగనామెట్రీ, దాని తర్వాత జామెట్రీ, ఫైనల్లీ ఆల్జిబ్రా. ఓకే, ఈ సీక్వెన్స్ అనేది ఫాలో అవ్వండి. ఎందుకంటే మెన్సురేషన్లో వీ కెన్ గెట్ 2D అండ్ 3D డయాగ్రామ్స్, జామెట్రీలో మ్యాక్సిమం మనకి సర్కిల్స్ అందుకు వస్తాయి. ఓకే, సో 2D అండ్ 3Dలో ఆటోమేటిక్గా మనకి సర్కిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రిగనామెట్రీ చూస్తే, సో ట్రిగనామెట్రీలో మనకి హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్ ఉంటుంది. సో దీంట్లో మనము ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ ట్రయాంగిల్స్ కూడా ఎక్కడ వస్తాయి, మనకి మెన్సురేషన్లో వస్తాయి. సో కాబట్టి బేస్ టాపిక్ ఇన్ ప్యూర్ మ్యాథ్స్ దట్ ఈస్ మెన్సురేషన్, both 2D and 3D. First to complete 2D, after come to 3D. Next trigonometry and next geometry, finally algebra. ఈ టాపిక్స్ అన్ని ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అంటే ఎస్ఎస్సిస్, రైల్వేస్, స్టేట్ గవర్నమెంట్ అండ్ నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి యూజ్ అవుతాయి. ఓకేనా, సో ఇది మనము ఫాలో అవ్వాల్సినటువంటి సీక్వెన్స్. ఓకే, సో ఎవరెవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో సో మీరందరూ కూడా హ్యాపీగా, తర్వాత ఏ భయం లేకుండా సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్ని ప్రిపేర్ అవ్వండి. ఏ సీక్వెన్స్ అయితే నేను చెప్పానో ఆ సీక్వెన్స్ని మీరు యాస్టీస్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ నెంబర్ సిరీస్, నెంబర్ సిస్టమ్, ఆఫ్టర్ దట్ రేషియో, ప్రపోర్షన్, యావరేజెస్ అండ్ నెక్స్ట్ పర్సంటేజెస్ టాపిక్. సో ప్రతి 3 టాపిక్స్ మీద ఉన్న ఇండివిజువల్ టాపిక్స్, దాని తర్వాత గ్రూప్ ఆఫ్ టాపిక్స్ ఏవైతే చెప్పానో వాటన్నిటిని. ఆఫ్టర్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కమ్ టు ప్యూర్ మ్యాథ్స్ టాపిక్. సో ప్యూర్ మ్యాథ్స్కి వస్తే సరిపోతుంది. ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ అయిపోతే సో తర్వాత మీరు హ్యాపీగా ఏమంటారు ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసేసుకొని ఈజీగా మీరు ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయొచ్చు. సో మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫార్ములాస్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, దాని తర్వాత షార్ట్ కట్స్ కోసం ప్రయత్నం చేయండి. సో నీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోండి, బేస్ డయాగ్రామ్స్ అండ్ నెక్స్ట్ బేసిక్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే మీరందరూ లైక్ చేయండి, సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద క్లాస్.